హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు షెర్లాక్ హోమ్ డైరెక్టర్ గారు మోహన్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఆయన జర్నీ ఏంటి, ఆయన ఇప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు అసలు ఆయన అనేది ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు సార్? చాలా బాగుందండి. అంటే షెర్లాక్ హోమ్స్ అని చెప్పి పైనేమో శ్రీకాకుళం అని పెట్టారు. అసలు ఆ శ్రీకాకుళం అనేది ఎందుకు పెట్టారు అసలు? ఇది యాక్చువల్గా ఒక ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో జరిగే ఒక కథ. ఓకే. కాబట్టి ఈ షెర్లాక్ హోమ్స్ అనే పాత్రలు 3 పాత్రలు. అది షెర్లాక్ హోమ్స్ అనే అంటే ఫాదర్ మదరు, వాళ్ళ అబ్బాయి డిటెక్టివ్, అది వెన్నెల కిషోర్ గారు చేశారు. ఫాదర్గా నాగమహేష్, మదర్గా ప్రభావతి. వాళ్ళిద్దరూ వలస కూలీలు. సో శ్రీకాకుళం నుంచి వెళ్ళే వలస కూలీలు కాబట్టి వాళ్ళు సహజంగానే మనకు ఆ ఏరియా కాబట్టి వాళ్ళ ఊరు పేరు పెట్టాం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. అంటే మీరు గతంలో కూడా మీరు ఈవీవి దగ్గర రైటర్గా చేశారు, కానీ మీకు పెద్ద హీరోలతో డైరెక్టర్గా ఎందుకు అవకాశం రాలేదంటారు? అంటే నేను యాక్చువల్గా రైటర్గా చేసిన నేము పడి పెద్ద హిట్లు కొట్టిన రైటర్ని అయితే కాదు, గోస్ట్ రైటర్గా మాత్రం చాలా సినిమాలు ఎక్కువ చేయడం వల్ల పరిచయాలు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైనా ప్రూవ్ చేసుకుంటేనే మనకి ఇస్తారు సహజంగా, కాబట్టి అది నిజమే కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి సో మనం ఒకటి చేసి దాని తర్వాత వెళ్దాము అనే ఉద్దేశంతో ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. మనకు లక్కీగా పెద్ద సంస్థే అంటే వరుస హిట్లతో ఉన్న వాళ్ళు చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమాని తీసుకున్నారు. ఓకే. అంటే ఈ షెర్లాక్ హోమ్ అనేది ఇంగ్లీష్లో కూడా ఉంది అని చెప్తున్నారు. దానికి ఏమైనా డబ్బింగ్ చేస్తున్నారా లేదంటే? లేదండి, యాక్చువల్గా ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే షెర్లాక్ హోమ్ అనేది ఫిక్షనల్, మన పుస్తకాలు కానీ ఇంగ్లీష్లో కానీ లండన్ బేస్డ్ ఉంటుంది. సో డిటెక్టివ్ అనమాట. అది మనకు పాత్ర, ఒక జేమ్స్ బాండ్ లాగా, లేకపోతే ఒక డాక్టర్ అనగానే ఒక వైట్ కోటు, ఎట్లాగో డిటెక్టివ్ అనగానే మనకు షెర్లాక్ హోమ్స్ గుర్తొస్తారు. ఏ సినిమాలో అయినా సరే చిరంజీవి గారు చంటబ్బాయి చేసినా గుర్తొస్తారు. సో ఆ డిటెక్టివ్ని గుర్తు చేయొచ్చు, అది ఏ క్లాసు జనాలకి అర్థమైపోద్ది. షెర్లాక్ హోమ్స్ పైన శ్రీకాకుళం ఏంటి ఇందాక మీరు అడిగినట్టు అనేది క్వశ్చన్ వస్తుంది. సో కింద వాళ్ళకి శ్రీకాకుళం నుంచి షెర్లాక్ హోమ్స్ తెలియని వాళ్ళకి శ్రీకాకుళం పెట్టారు కరెక్టే, అసలు షెర్లాక్ హోమ్ ఏంటని వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ఈ రోజుల్లో మనకి బాగా అలవాటు అయింది అంటే గూగుల్ చేయడం కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఇది ఇంపాక్ట్ అవుతుంది. సో అందరికీ కలిసి వచ్చేలా పెడదామని పెట్టడం జరిగింది. ఓకే. అంటే మీరు రైటర్గా పనిచేశారు, మరి రైటర్గా అవకాశం రాలేదు కాబట్టి డైరెక్టర్గా మళ్ళీ వచ్చారా? నాకు అలా లేదు. నా అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటికీ బిజీగానే ఉంటుంది. అంటే గోస్ట్ రైటర్గా అంటే కథ చర్చల్లోనూ డిస్కషన్లోనూ అవకాశం. ఇండస్ట్రీకి వచ్చిన చాలామందికి ఏంటంటే గోల్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది. ఎవరికైనా సరే, ఎంత పెద్ద రైటర్ అయినా, డైరెక్టర్ అయినా, ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా కూడా. సో ఆ ప్రయత్నంలో అంటే ఆ భాగంలో ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాంటి ప్రయత్నం ఒకటి చేశాను. మంచి కథ చేసుకున్నాను. నిర్మాత నమ్మారు. తీసిన తర్వాత అంటే కథ చెప్పి నిర్మాతని ఒప్పించాను. సినిమా తీసిన తర్వాత సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ని మెప్పించాను. ఓకే. అంటే ఈ సినిమాని మీరు వెన్నెల కిషోర్ గారిని తీసుకోవడానికి గల కారణాలు ఏంటో? అసలు కారణం ఏం లేదండి, ఇండస్ట్రీలో ఆయన టాప్ కమెడియన్. ఆయన ఫస్ట్ ఒక తమిళ్లో ఒక యోగి బాబు గారు టాప్. ఎలాగో ఇక్కడ అంటే జనాలకి ఆ ఇంట్రెస్ట్ కలగడానికి ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన డేట్లు తీసుకుని చేయడం జరిగిందనమాట. అంతే తప్ప ఆయన అంటే హీరో అనో ఇదో అనే ఏం కాదు. అసలు ఈ సినిమాలో హీరో అనే పాత్రే ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. అన్ని పాత్రలు అన్ని ఇంపార్టెంట్. ఈ సినిమా ఎప్పుడో అయిపోయింది కానీ ఇన్ని రోజులు ఆగింది, అంటే సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉంది అని చెప్తున్నారు. ఎంతవరకు నిజమంటారు అసలు? లేదు, అది పూర్తి అబద్ధం అండి. ఇది యాక్చువల్గా మన జనవరి 8వ తారీఖుని మన ఎందుకంటే యూట్యూబ్ గూగుల్ అంతా చరిత్ర కదా, మనం అబద్ధపడినా అవి చెప్తాయి కదా. జనవరి 8వ తారీఖున మాత్రం అయ్యింది. 2023లో అది ఓపెన్ చేసి టైటిల్ లాంచ్ చేసాము. ఈ డిసెంబర్ రిలీజ్ చేస్తుంది. 1 ఇయర్లోనే అయింది అంతే. అంటే ఇప్పుడు అనౌన్స్ చేయడం మన లాస్ట్ జనవరి 8న చేసాం. అంటే కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ కానీ లేదా రైటర్స్ కానీ మీరేమైనా సలహాలు ఇస్తారా? ఇట్లా చేస్తే మీరు కష్టపడితేనే పైకి వస్తారు, ఇన్ని కష్టాలు ఉంటాయి ఈ సినీ ఫీల్డ్లో అని చెప్పి. సహజంగా వచ్చే వాళ్ళందరికీ కష్టాలు తెలిసి వస్తారండి. మళ్ళీ కొత్తగా ఇక్కడ పడేది ఏమీ లేదు, అందరికీ తెలుసు కదా. ఇంకొక లక్కీ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో మన ఫీల్డ్ ఇంకో పని చేసుకుంటూ కూడా ఈ పని చేసుకోవచ్చు, కథ అందరూ రాసుకోవచ్చు. కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదు ఫస్ట్. సో దీనికి సజెషన్లు ఇచ్చేది ఏం లేదు, అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఫస్ట్ ఎవరికైనా. అంతే. ఫైనల్గా మీరు తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ క్రిస్మస్కి? ఫస్ట్ శుభాకాంక్షలు చెప్తున్నాను, క్రిస్మస్ శుభాకాంక్షలు. తర్వాత మన షెర్లాక్ హోమ్స్ సినిమా రిలీజ్ అవుతుంది 25 డిసెంబర్. అది కూడా ఒక పండగ, ప్రపంచ పండగ. సో హాలిడేస్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చేసేయని గోదావరి అసలే పూర్తిగా గోదావరి. నెక్స్ట్ సినిమా చేస్తాం. థ్యాంక్ యూ. Please subscribe .news.